వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఒకవైపు సిద్ధం పేరుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు మీదున్నారు. మరోవైపు ప్రజాగళం పేరుతో చంద్రబాబు జనంలోకి వెళుతున్నారు. ఎవరికి వారు పోటాపోటీగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే వైసీపీ టీడీపీలతో పోలిస్తే జనసేన వెనకబడిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తించిన పవన్ కళ్యాణ్ అంత దూకుడు చూపించడం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో వై నాట్ 175 నినాదంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలకు వెళుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఎందుకు గెలవకూడదన్న టార్గెట్తో వై నాట్ 175 నినాదానికి తెరతీశారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల వ్యూహరచన వరకు అన్నింటిలోనూ తన మార్కు కనిపిస్తోంది. దాదాపు సగం మందికి పైగా సిట్టింగ్లను పక్కన పెట్టేసిన జగన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీలతో పోలిస్తే అభ్యర్థుల ప్రకటన మొదలుకొని ప్రచారం వరకు అన్నింటిలోనూ జగన్ ముందున్నారు. సిద్ధం పేరుతో 4 చోట్ల ఎన్నికల సన్నాహక సభలు నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని భీమిలి, ఉత్తర కోస్తాలోని దెందులూరు, రాయలసీమలోని రాప్తాడు, ఉత్తర కోస్తాలోని మేదరమెట్లలో భారీ ఎత్తున సిద్ధం సభలు నిర్వహించి గ్రాండ్ సక్సెస్ చేశారు. ఆ 4 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు మిగతా రాష్ట్రం మొత్తం పర్యటించేందుకు మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర చేపట్టారు. ఇడుపులపాయలో మొదలుపెట్టిన బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు సాగుతోంది. 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొని జగన్ ప్రసంగిస్తున్నారు. విపక్షాలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అటు ప్రతిపక్ష టీడీపీ సైతం ప్రచార జోరు పెంచింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రోడ్ షోలు, సభలు నిర్వహించిన బాబు తాజాగా ప్రజాగళం పేరుతో జనంలోకి వెళుతున్నారు. మార్చి 27 నుంచి 4 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. రోజుకి 3-4 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రోడ్ షోలు, సభలు నిర్వహిస్తున్నారు టీడీపీ అధినేత. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా బాబు సమావేశాలు సాగుతున్నాయి. అటు లోకేష్ సైతం యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించారు. ఒకవైపు వైసీపీ, టీడీపీ దూకుడు ప్రదర్శిస్తుంటే ప్రచారంలో జనసేన వెనకబడినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికలకు మరెన్నో రోజుల సమయం లేదు. దాంతో ఇప్పటికే జనంలోకి జనసేనాని వెళ్లాల్సి ఉందని ఆయన అభిమానులే చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తోంది. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళుతోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ పలు సభల్లో పాల్గొన్నా వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు జనంలోకి తీసుకెళ్లాలంటే పవన్ మరింత జోరుగా ప్రచారం చేయాల్సి ఉందని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అయితే వైసీపీ, టీడీపీలతో పోలిస్తే మాత్రం పవన్ ప్రచారంలో వెనకబడ్డారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.